నేను వద్దు వద్దు అన్నా సరే నాకు వ్యతిరేకంగా అతన్ని ఇంట్లో ఉండమంటే ఏంటి అర్థం? నా మాటకు విలువ లేదనా? శకుంతల, రుద్ర ఏ ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోడు. దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. చూద్దాం. చూడమ్మా, మీ నాన్నని తీసుకుని లోపలికి వెళ్ళమ్మా. వద్దు పెద్దరు, కావాలంటే నాన్నతో పాటు నానే వెళ్ళిపోతాను. నువ్వు ఉండమ్మా, ఉండు. ఇప్పుడు దీన్ని తీసుకుని ఆ పాడు కొంపకపోయి పచ్చడి మెతుకులేందంట కొన్ని రోజులు ఈ బంగ్లాలో రాజాలాగా అనుభవిద్దాం. నాన్న పద నాన్న వెళ్దాము. నువ్వు ఒసే పిచ్చి తల్లి, అలా అంత అభిమానంగా ఇంట్లో ఉండమంటే వెళ్ళిపోతా అంటావు కరెక్ట్ కాదు. నీకేటి భయం లేదు? ఇదిగో నేను కుదురుకుంటానులే. మీ అమ్మ దొరికే వరకు మనం ఎక్కడో ఉందాం, సరేనా? పద తల్లి, నాకు ఆకలేస్తుందో అన్నం పెడుదుగానే నీ చేతి పోతున్న చాలా అయింది. పద పద, రా తల్లి, రా 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 వెళ్దాం, రా. సరే. హే డ్రింకర్ మ్యాన్, ఆకలేస్తుందమ్మా, పోయి బో తీసుకొని రాపో. వెళ్ళు 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 వెళ్ళు. వామ్మో, ఇది ఇల్లు కాదు, ఇంద్రభవనం. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఫారెన్ సరుకుంటది. పైడి తిరిగిందిరా నీ సుడి. అది వెళ్ళిపోయింది అనుకుంటే తిరిగి వచ్చిందేంటి బ్రో? గంగింట్లో ఉంటేనే ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు వాళ్ళ నాన్నని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ గోల అటు తిరిగి ఇటు తిరిగి మన మెడకు చుట్టుకోకపోతే మంచిది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు రుద్రబాబు గారు ఆ బయట రాజుని ఇంట్లో ఉండమనడానికి కారణం ఏంటి? నాకు అదే కన్ఫ్యూజింగ్ గా ఉంది. అరుస్తావేంటి అని అంటున్నా. బాబాయ్, నేను దొంగను కాదండి. ఏమైంది అత్తయ్య, ఎందుకలా అరుస్తున్నారు? దిస్ బ్లాక్ బెర్రీ. ఓ నువ్వా? నువ్వేంటి ఇలా వచ్చావు? అది హే, యు నో హిస్ నేమా? గంగా వాళ్ళ ఫ్రెండ్ పిన్ని. ఈజ్ ఇట్? హే, వై యు బ్రింగ్ దట్ బ్యాగు? యు ఆల్సో ఇక్కడే సెటిలింగా? కొంప తీసి యు పేట టోటల్ కమ్మింగు? పిన్ని అలా ఏం కాదులే. వాట్ కాదు? ముందు కూతురు కమ్మింగు, తర్వాత ఫాదర్ కమ్మింగు, ఇప్పుడు ఫ్రెండ్ కేము, నెక్స్ట్ పేట మొత్తం మన హౌస్ లోనే సెటిలింగ్. మనం మాత్రం గార్డెన్ లో టెంట్ వేసుకుని స్లీపింగ్. ఓ అదే మీ బాధ. నేను ఇక్కడ ఉండటానికి రాలేదండి. మా గంగ కట్టుబట్టలతో వచ్చేసింది కదా, అందుకే బట్టలిద్దామని వచ్చాను. ఓ చూసారు అత్తయ్య, మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు. పిచ్చి లుక్కులు చూస్తూ బ్యాగ్ తో వస్తే తీపే అనుకుంటారు. ఏ ఊరండి బాబు మీది? మీ ఊర్లో పట్టపగల దొంగలు బ్యాగులు వేసుకుని వచ్చేస్తారా? హే, యు మైండ్ యువర్ వచ్చిన పని. కర్రీ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అమ్మగారిని పేటకొచ్చిందా? లేదు శిల్ప, నీకు బాబాయ్కి బట్టలు తీసుకొచ్చాను. నువ్వు వచ్చేసరికి అమ్మ కనిపించిందేమో, ఇంటికి వచ్చేసిందేమోనని ఆశపడ్డాను. బాధపడకు శిల్ప, పిన్ని కోసం మనోళ్ళంతా ఎతుకుతూనే ఉన్నారు. తొందరలోనే దొరికేస్తుందిలే. నువ్వు మాత్రం జాగ్రత్త, బయటకి ఎక్కడికి వెళ్ళకు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి ఇలా వచ్చావు? మీ చెల్లిని బాగా చూసుకుంటున్నావో లేదోనని చెక్ చేయడానికి వచ్చావా? మీరు భలేవారండి. అమ్మోరు పాదాల దగ్గర పెట్టిన పువ్వుని బాగోగులు అడుగుతారా ఏంటి? మా శిల్పమ్మకి బట్టలిచ్చిపోదామని వచ్చాను. బాను, ఎందుకు ఆ బట్టలు తెప్పించుకున్నావు? నేను నీకు కొత్తవి కొనిపెట్టలేనా ఏంటి? అయ్యో, తను అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. సరే, ఎలాగో వచ్చావు కదా, భోంచేసి వెళ్ళు. సిస్టర్ కి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకూడదో తెలియట్లేదు. వీణ్ణిప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెడుతుందా? వద్దమ్మగారు, తనను చూసి కడుపు నిండిపోయింది. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త.
అమ్మగారు అయ్యగారు ఎట్ట చెప్తే అట్ట ఇను. తొందరపడి పొరపాటు పని చెయ్యొద్దు, సరేనా? సరే, మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు. అలాగేనమ్మా. వెళ్ళేస్తానమ్మగారు, వెళ్ళేస్తానండి. హలో మేడం, ఐఎమ్ గోయింగ్. బాయ్ బాయ్ బ్లాక్ బెర్రీ. గో. ఏంటి లాయర్ గారు? శకుంతల గారు రుద్ర గారి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాలి. అలా చేస్తే రుద్ర గారికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాయర్ గారు, ఒకవేళ మా రుద్ర నేరం చేశాడని కోర్టు నమ్మితే ఏ శిక్ష విధిస్తారు లాయర్ గారు? నేరం చేశాడని నిరూపణ అయితే మాత్రం 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చు. లాయర్ గారు, శిక్ష తప్పించే మార్గం ఏదైనా ఉందా? మరో మార్గం అంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి.